వారిని అనగా ఇద్దరిని కూడా దేవుని స్వరూపములో నిర్మించినాడు. దేవుని స్వరూపంలో నిర్మించినాడు కనుక మొదటిగా ఆదామును సృష్టించిన తర్వాత, పురుషుని నిర్మించిన తర్వాత ఏమీ జరగలేదు. ఏమైనా జరిగిందా అండి? ఏమీ జరగలేదు. ఎప్పుడైతే అవ్వను నిర్మించాడో అప్పుడే అవ్వతోని ఆరంభమైంది సృష్టి, ఈ యొక్క లోకమంతా. దేవునికి స్తోత్రము కలుగును గాక. సో నాటి నుండి నేటి వరకు కూడా అదే క్రమాన్ని మనము పాటించమని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఇక దయచేసి వివాహం చేసుకోవడం గొప్పతనం కాదు, ఈ యొక్క పెద్ద అంటే ఉన్నతమైనటువంటి రీతిగా మనము బాధ్య భద్రతలతో చేసుకోవడం గొప్పతనం కాదు. దేవునికి మహిమకరంగా పురుషుడు కానీ ఏం చేయాలంటే ఆది మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంటుంది. దయచేసి 2 మాటలు మాత్రమే నేను చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3-4 వచనాలు చిత్రగా. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించననియు. ఇక్కడ ఒక మాట గమనించండి అందరికి కూడా. ఆది అందంట ఎవరెవరిని నిర్మించాడంట, సృజించాడంట? దేవుడు స్త్రీని గాను పురుషుని గాను నిర్మించాడు. మరి పురుషుని గాను స్త్రీని గాను ఇద్దరిని సమానంగా దేవుడు సృజించినప్పుడు వారు అన్ని విషయాలలో సమానులే. నిజానికి చెప్పాలంటే మనకంటే పురుషుల కంటే స్త్రీలే గొప్పవాళ్ళు. స్త్రీ నిర్మించిన తర్వాతనే ఈ విధంగా వారిని దేవుడు ఆశీర్వదించినప్పుడు, వారు ఫలించడం మొదలు పెట్టినప్పుడు ఈ లోకమంతా ఇలాగా ఈ తరం వరకు, మన తరం వరకు మనం చూస్తుంటున్నాం. రాబో తరాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి చాలామంది భార్యలని బానిసలుగా చూస్తూ ఉంటారు. కానీ అది అలాగా ఈ లోకంలో చూస్తారేమో. కానీ క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఎలాగా ఉండాలంటే, ఇద్దరిని, నీ భార్య నీకు దేవుని చేత సృజింపబడి అనుగ్రహించబడినటువంటి భార్యను నువ్వు ప్రేమించాలే తప్ప నువ్వు బాధ పెట్టడానికో లేకపోతే బానిసగా చూసడానికో విలువలేదు. సో ఒక మాట చెప్తే, స్త్రీలు పురుషుడికి లోబడి ఉండాలని వాక్యం చెబుతుంది పత్రికలో. అన్ని విషయాలలో లోబడి ఉండాలి. మరి అన్ని విషయాలలో భర్త కూడా ప్రేమించాలి కదా. భర్త ఏమో ప్రేమించాడు కానీ భార్య ఏమో లోబడి ఉండాలి. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం అండి? కనుక దయచేసి వివాహం చేసుకోవడం గొప్పతనం కాదు, కానీ దేవునికి మహిమకరంగా కట్టబడినటువంటి కుటుంబముగా, లోకానికి సంఘానికి మాదిరికరంగా బ్రతికి సమాజానికి ఒక మంచి మాదిరిని చూపించి దేవునిని మహిమపరిచినప్పుడే ఆ కుటుంబము దేవునికి మహిమ, ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సందర్భంలో చేసిన ఏంటంటే, స్త్రీ తక్కువ కాదు, పురుషుడు ఎక్కువ కాదు. ఇద్దరిని సృజించిన వాడు దేవుడే. వారిని స్త్రీని సృజించిన తర్వాతనే, నిర్మించిన తర్వాతనే ఫలింపు అనేటువంటిది జరిగింది. కనుక వారిని చాలా గౌరవించాలి, ప్రేమించాలి, హత్తుకొని ఉండాలి. దేవుడు చెప్పాడు, నీ తల్లిని నీ తండ్రిని విడిచి, తల్లిని తండ్రిని విడిచి నీ భార్యను హత్తుకోను అని ఉండాలన్నటువంటి మాటలో అర్థం ఉంది తెలుసా? కానీ చాలా మంది ఏం చెప్తారంటే దేవుని వ్యతిరేకంగా జీవిస్తారు. తల్లిని తండ్రిని హత్తుకొని ఉంటారు, భార్యను ద్వేషిస్తూ ఉంటారు, భార్యను హింసిస్తూ ఉంటారు, భార్యను బానిసగా చూస్తూ ఉంటారు. దట్ ఈస్ రాంగ్ అన్నట్టుగా. అది కరెక్ట్ కాదు, అది దేవునికి విరుద్ధము. కనుక మనం ఫలించలేము, ఆశీర్వదించబడలేము. అయితే నీవు దేవుని స్వరూపంలోనే నిర్మించబడ్డావు. పురుషుడు దేవుని స్వరూపంలో నిర్మించబడ్డాడు, స్త్రీ కూడా దేవుని స్వరూపంలోనే నిర్మించబడ్డది. కనుక ఎవరి విధులు దేవుడు నిర్ణయించిండ్రు, వారి విధులను
వారు నిర్వర్తిస్తూ మరి ఈ యొక్క వారికి పుట్టబోయే పిల్లలకు మాదిరికరంగా, సంఘానికి మాదిరికరంగా, సమాజానికి మాదిరికరంగా ఉండాలని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కనుక ఇన్ని విషయాల్లో స్త్రీ లోబడి ఉండాలి అని అనే ముందు పురుషుడు గమనించుకోవాలి. నీవు అన్ని విషయాలలో ప్రేమించాలి. ఏ విషయంలో కూడా ఆమెను హింసించద్దు, ఆమెను బాధ పెట్టద్దు, ఆమెను దుఃఖ పెట్టద్దు, ఆమెను వేధించద్దు. అప్పుడే దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మరి ఈ సమయంలో, ఈ సందర్భంలో నూతన వధువరులు కూడా ఇంకా చక్కటి సందేశం వినబోతుంటున్నాం. మరి అలాగా దేవునికి మహిమకరంగా జీవించాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చక్కటి వివాహాన్ని ఉద్దేశించి చక్కటి దైవ మాటలు, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశాన్ని నూతన దంపతులకు మనకు కూడా తెలియజేసిన గారికి